మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసరా గ్రామం మల్లికార్జున నగర్ కాలనీలో ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. నిషేధిత చైనా మాంజా దారం అకస్మాత్తుగా మెడకు చుట్టుకోవడంతో జశ్వంత్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో గమనించిన స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాంతో అక్కడ వైద్యులు రక్తస్రావాన్ని నియంత్రించి అత్యవసర చికిత్స అందించడంతో పాటు 2 పొరల్లో జాగ్రత్తగా కుట్లు వేశారు. దాంతో నితిన్ ఆసుపత్రి వైద్యుల సమర్థవంతమైన చికిత్సతో జశ్వంత్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చైనా మాంజా వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నా పేరు డాక్టర్ సాయితేజ ఫ్రమ్ నితిన్ హాస్పిటల్ కీసరా. ఈరోజైతే మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి అబ్బాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆ అబ్బాయికి ఈరోజు మధ్యాహ్నం కీసరా దారి రూట్లో వెళ్తుండగా సడన్గా రోడ్డు మధ్యలో కనపడకుండా మాంజా అదైతే పతంగి ఎగరేసే దారం అయితే కట్ అయింది అనమాట. పూర్తిగా మెడ కుడివైపు నుంచి ఎడమ వైపు పూర్తిగా కట్ అయింది. ఈ మెడ అనేది మనకు చాలా సెన్సిటివ్ ఏరియా అన్నట్టు. మనం అన్నం తినే అన్నం వైపు కానీ బ్లడ్ వెజల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. చాలా రక్తస్రావం అయింది ఆ అబ్బాయికి. సో వీలైనంత త్వరగా మన హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మనం అంతే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వలన ఆ అబ్బాయి ఇక్కడ నుంచి వేరే సెంటర్కి వెళ్లాల్సిన అవసరం పడలేదు. తెగడం కూడా చాలా డీప్గా తెగింది అనమాట అబ్బాయికి. మనకి లోపల ఒక 8 కుట్లు, పైన చర్మం పైన దాదాపు ఒక 20 నుంచి 22 కుట్లు అయితే పడడం జరిగింది. సో ఈ మాంజా దారం అనేది 2020లోనే బ్యాన్ చేశారు, కానీ ఇంకా చాలా షాప్స్లో వీటిలో అమ్మడం జరుగుతూ ఉందన్నమాట. సో వి రిక్వెస్ట్ ఆల్ పీపుల్, అందరూ ఏదైతే కొనడం కానీ దాన్ని వాడడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు ఆ అబ్బాయి కొంచెం లక్కీగా ఉండడం వలన ప్రాణాపాయం అయితే తప్పింది. మనం ఇప్పుడే కాదు, పోయిన సంవత్సరం కూడా ఇక్కడ నితిన్ హాస్పిటల్ ముందనే ఇంకొక అతనికి కాలు తెగిపోయింది. ఇంకా చాలా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం అనమాట మనం. సో దిస్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ టు బీ సేఫ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. నా పేరు జశ్వంత్, నేను కీసర్లో నివసిస్తుంటాను. బావి నుంచి ఇంటికి వస్తుంటే మా అన్న బండి నడుపుతున్న ఇంకా విషయంగా మాంజా గొంతులో ఇరికి 19 సెక్షన్స్ పడ్డాయి. ఈ మాంజాని మొత్తం తెలంగాణలో బ్యాన్ చేయాలి. ఈ మాంజా వల్ల చాలా మందికి ప్రాణాపాయం ఉంది, కావున ఈ మాంజాని బ్యాన్ చేయాలి.